ఈ రోజు మన ఓపీడీకి వచ్చిన ఒక పేషెంట్ పీరియడ్ మిస్ అయ్యి 2 వీక్స్ అయింది మేడం అని వచ్చారు. తనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. సో ఆ అమ్మాయి డేట్స్ ప్రకారం ఇంచుమించు ఒక 6 to 7 వీక్స్ ఉండొచ్చు అన్న ఉద్దేశంతో స్కానింగ్ చేయిస్తే ఆల్రెడీ ఆ అమ్మాయి గర్భంలో 11 వారాల శిశువు ఎదుగుతోంది. ఇది ఎలా అని తన హిస్టరీలోకి వెళితే, లాస్ట్ మంత్ కూడా నాకు పీరియడ్ తర్వాత బ్లీడింగ్ సరిగ్గా అవ్వలేదు మేడం, జస్ట్ ఒక 2-3 రోజుల పాటు స్పాటింగ్ అయిందంతే అని చెప్తుంది. ఇందులో ఈ అమ్మాయి తెలియక చేసిన 2 పొరపాట్ల వల్ల ప్రెగ్నెన్సీలో ఎంతో అమూల్యమైన ఫస్ట్ 3 మంత్స్లో తీసుకోవాల్సిన కొన్ని సప్లిమెంట్స్ అన్నీ మిస్ చేసుకోగలిగింది. నేను డాక్టర్ స్పందన, గైనకాలజిస్ట్, స్పార్క్ హాస్పిటల్స్, రాజమండ్రి. ఈ అమ్మాయి మిస్ చేసిన 2 ఇంపార్టెంట్ థింగ్స్లో ఫస్ట్ది ఏంటంటే, మీ నెలసరి దాటగానే ప్రెగ్నెన్సీ చెక్ చేసుకోవడానికి 2-3 వారాలు టైం వేస్ట్ చేయొద్దండి. ఇప్పుడు మన యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. సో మీ పీరియడ్ మిస్ అయిన నెక్స్ట్ డేనే లేవగానే పాస్ చేసే ఫస్ట్ యూరిన్ శాంపిల్తో టెస్ట్ చేసుకున్నారంటే ప్రెగ్నెన్సీ డిటెక్ట్ చేసే అవకాశం 95% ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మీ రెగ్యులర్ పీరియడ్ బ్లీడింగ్లా కాకుండా ఏమాత్రం డిస్టర్బెన్స్ కనిపించినా, మీ డేట్ టైంకి కేవలం స్పాటింగ్ అవ్వడం లాంటివి జరిగినా అశ్రద్ధ చేయకుండా గైనకాలజిస్ట్ని సంప్రదించండి. బికాస్ ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యి బిడ్డ గర్భసంచిలో పాతుకునే సమయంలో కూడా ఇలాంటి స్పాటింగ్ అవ్వచ్చు. కాబట్టి దీన్ని పీరియడ్ కింద భ్రమపడి టైం వేస్ట్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ. ఫర్ ఎనీ ఫర్దర్ అప్డేట్స్, DMS.